సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు సార్. అది సంతోషమైందారా నీకు? నా తమ్ముని కుటుంబంలో అందరినీ చంపించి తీరిక వాళ్ళ చవాలు కూడా నీకు వచ్చినవా? ఏమిటి సార్ మీరు అంటుంది? నిన్నందరూ రాక్షసుడు అంటుంటే ఏమో అనుకున్నాను. నువ్వు తడిగుడ్డలతో గొంతులకు వస్తావో. సార్ మర్యాదగా మాట్లాడండి. నీ సపోర్ట్తోనే కదరా ఆ గూడెం నా కొడుకు నా తమ్ముని కుటుంబాన్ని చంపేసింది. అంతకుండా అరెస్ట్ చేశాం. దిగరా జరగండి. వదరా. చెప్పరా? నేనే చంపాను. అందరినీ నేనే చంపాను. ఎందుకు? రాము చంపమన్నాడు. నానాజీ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ నాకు అప్పగించండి. ఆ హంతకుడు ఎంతటి వాడైనా ఏ హోదాలో ఉన్నవాడైనా పట్టుకుని చట్టానికి అప్పగిస్తాను. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నాతో ఆడుకోవాలనుకున్న వాళ్ళ ఆట కట్టిస్తాను. ఫర్ దట్ యూ హ్యావ్ టు కన్విన్స్ ద చీఫ్ మినిస్టర్ అండ్ గెట్ ది స్పెషల్ ఆర్డర్ సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. వీళ్ళు మనకంటే ఓ అడుగు ముందే ఉన్నారు రవికుమార్. సార్ మీరిద్దరూ ఇక్కడ ఉన్నారంటే? కృష్ణమూర్తి బంగ్లా కొన్నాడని వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారని మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే ఇన్వెస్టిగేషన్ చేయాలని వచ్చాం. తీరా వచ్చాక అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలిసిందే. అందుకే ఇక్కడికి వచ్చాం సార్. తీరా వచ్చి చూస్తే ఇక్కడ ఎవరూ లేరు. 1 సంవత్సరంగా తాళం వేసిందట. సరే, ఇదంతా చేయమని మీతో ఎవరు చెప్పారు? అదేంటి అలా అడుగుతున్నారు? మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ అప్పగించింది అడిషనల్ డీజీపీకి నాకే కదా. ఇన్వెస్టిగేషన్ అధికారం మీ చేయి దాటిపోయిందని మీకు తెలీదా? ఆ విషయం నాకు తెలీదే. నోర్బోయ్, నీకు తెలీదా? తెలుసు. తెలిసి వచ్చారంటే ఇన్వెస్టిగేషన్ కాదు, కేసుని దారి మళ్లించడానికేగా. భాస్కర్ సార్, ఆయన తీసుకురా. రండి. ఈయన ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వెంకయ్య చౌదరి గారు. చౌదరి గారు, ఓ సంవత్సరంగా ఈ బంగ్లాకి తాళం వేసి ఉందా? లేదు సార్. ఈ మధ్యనే వయసు అయిపోయిన తల్లి తండ్రి 4 ఆడపిల్లలు ఈ ఇంట్లో ఉండేవారు. వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే 60 ఎకరాల కొబ్బరి తోట మామిడి తోట కొన్నారు. ఇంతకీ వాళ్ళెక్కడ? ఉదయమే ఎవరో జీపులో వచ్చి వాళ్ళని బలవంతంగా ఎక్కడికో తీసుకువెళ్లారు. ఎక్కడికి తెలియదు సార్. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లారో చెప్పు. అది నాకు తెలీదు. తెలుసు. మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టి నిజం చెప్పించడం నాకు చేతగా కాదు, కానీ మన డిపార్ట్మెంట్ పరువు పోతుందని ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఇంటి తాళాలు? నా దగ్గర లేవు. లేవా? మరి ఇవేంట్రా? రవికుమార్ సార్, ఓపెన్ ద డోర్. ఎస్ సార్. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మీలాంటి నీచుల వల్లే మన డిపార్ట్మెంట్ సిగ్గుతో తల ఉంచుకుంటోంది. మిమ్మల్ని ఇక్కడికి పంపించిన వాడితో చెప్పు, కృష్ణమూర్తి కుటుంబాన్ని దాచినంత మాత్రాన హంతకుడు తప్పించుకోలేడని. ఆ కృష్ణమూర్తి గారు అర్ధాంతరంగా చనిపోతే నువ్వు నన్ను అడుగుతావేమిటి? నేరస్తులు లాకప్లో చనిపోవడం ఇవాళ కొత్త కాదుగా. చనిపోవడం కాదు సార్, అతన్ని చంపారు. కృష్ణమూర్తిని ఊపిరాడకుండా చేసి చంపారన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్. దానికి నన్నేం చేయమంటావు?
ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరో వెళ్ళి వాడిని అడుగు, అంతేగాని నన్ను క్వశ్చన్ చేయకు. కరెక్టే సార్, బట్ సూపరింటెండెంట్ ఆ రోజు లీవ్లో ఉన్నాడట. సార్జెంట్ని అడిగి చూశాను, అతను దీని గురించి తెలియదన్నాడు. ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు, ఇంట్రాగేషన్ల వల్ల కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేయడం తప్ప హత్యకు సంబంధించి ఏ ఒక క్లూ అయినా దొరుకుతుందన్న నమ్మకం నాకు ఏమాత్రం లేదు. ఎంతో చాకచక్యంగా తెలివిగా చేసిన ఈ హత్య వెనుక తప్పకుండా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ హస్తం ఉంటుందని నాకు అనుమానంగా ఉంది. ఏమంటారు సార్? అయితే ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటి? సారీ మిస్టర్ అమర్నాథ్, నాకు మీ మీద అనుమానంగా ఉంది. నోర్మీరా. నువ్వు ముయ్యరా. కృష్ణమూర్తి తండ్రి పేరున రిజిస్టర్ చేయించిన బంగళాకి నేను వెళ్ళడానికి ముందే డివైఎస్పీ సిద్ధార్థని, సిఐ రాజాని పంపించి ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడ దాచా? నాన్సెన్స్. అలా నీకెవరు చెప్పారు? నీ ఎంగిలి మెతుకులు తిని నీ దగ్గర తోకాడించే నీ చెంచాగాళ్లే. కాదని చెప్పానుగా. కేసు ఇన్వెస్టిగేషన్ పవర్ నీ చేతికి వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకోకు. ముఖ్యమంత్రి గారు మెచ్చుకో నీకు అధికారం ఇచ్చారు కదా అని ఊరికే రెచ్చిపోకు. పై అధికారుల మీద నీ ప్రతాపం చూపించకరా రుద్రమనాయుడు. రే, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు పై ఆఫీసర్ అయితే ఏంట్రా? అడ్డమైన రాజకీయ నాయకులు పడేసే గడ్డి తిని తెగబలిసిన నీ శరీరాన్ని పోలీస్ గ్రౌండ్స్ కీడ్చికెళ్లి చట్టంతో చదరంగా వాడి నీ చరిత్రకు సమాధి కడతాను. ప్రజల చావు బతుకులతో అనుక్షణం ఆడుకునే నీలాంటి వాళ్ళకి అది గుణపాఠం అవుతుంది. అప్పుడే రక్షణ నిలయాలు, భక్షణ వలయాలు కాకుండా 10 కాలాలు వర్ధిల్లుతాయి. మూసుకొని పోరా బయటికి. వెళ్తాను, నువ్వేం చెప్పక్కర్లేదు. కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు నీకు వెయ్యడానికి సంకెళ్లతో వస్తాను. లైటర్ వెలిగించు. అలాగే సార్. ఎవరిదో డిజిటల్ డైరీ. డీకోడ్ ఇట్ అండ్ డౌన్లోడ్ ద డీటెయిల్స్. సార్, ఇదే ఈ కలియుగంలోని గొప్పతనం. రాక్షసులు దేవతలుగా వెలుగుతుంటారు, దేవతలు అప్పుడప్పుడు రాక్షసులుగా మారుతుంటారు. కానీ ఎవరేం చెప్పినా నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మీరు నమ్మి తీరాలి. అన్ని సాక్ష్యాధారాలు రుద్రమనాయుడు దగ్గర ఉన్నాయి. సార్, ఈ కేసు గురించి మనం విన్నవి, ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నవి అన్ని అబద్ధాలు సార్. నిజాల్ని మాత్రం ఎవరినో కాపాడడానికి కొందరు దాచిపెడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే కొందరు మంత్రుల్ని ఇంట్రగేట్ చేసే అధికారం నాకు ఇప్పించాలి. కేసు ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాలి. నిజమేమిటో మనకు తెలియాలి. ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. ఈ కేసు విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. థ్యాంక్ యూ సార్. రవికుమార్ సార్, నిజం చెప్పేలా లేరు. నువ్వు వెళ్ళి బయట డోర్ వేసే.
మంత్రి గారి అరుపులు బయటికి వినిపించకూడదు. పోలీస్ దెబ్బలకి తట్టుకోలేరు. ఆలోచించుకోండి. నన్ను బెదిరించొద్దు. అసలు ఈ హత్య కేసులో నాకు నీ మీదే అనుమానం ఉంది. నా మీద నీకు అనుమానం ఉండడం తర్వాత విషయం. హత్య జరిగిన రోజు నువ్వు నానాజీ ఇంటికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావో చెప్పు. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకోకు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నది? గా దినం నా తమ్మునింటికి నేను ఎలానే లేదు. గది నిజం. అంటే మీరు అసలు అబద్ధమే చెప్పలేదా? లే, నిజమేనా? నిజం. మరిదేంటి ఈ డిజిటల్ డైరీ ఎవరు? చెప్పు. నీ చేతికి అడ్డొచ్చింది. ఇది నా చేతికి వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడున్నావు. నువ్వు వెళ్లకుండానే ఉమ్మడి హత్యలు జరిగిన నానాజీ గారి బంగళాకి ఈ డిజిటల్ డైరీ కాళ్ళొచ్చి వెళ్ళిందా పోచయ్యా? ఓహో, ఇదేనా నువ్వు కనిపెట్టిన బోడే ఆధారం? ఇగో దిమాక్ లేని కమిషనరు, మా తమ్మునింటికి నేను ఎన్నోసార్లు పోతూ ఉంటా. ఎప్పుడూ ఆడబెట్టి మర్చిపోయి ఉంటా. ఎగ్జాక్ట్. పెట్టి మర్చిపోయి కానీ దిమాకున్న మంత్రి గారు, నాకిది దొరికింది బయట హాల్లో కాదు, బెడ్రూమ్లోనూ కాదు. ఎక్కడో తెలుసా? కాదు, నాకు ఈ డిజిటల్ డైరీ దొరికింది అండర్ గ్రౌండ్ లోని సీక్రెట్ రూమ్ లో. నాలుగు తడారిపోయిందా? రవికుమార్ మినిస్టర్ గారికి జ్యూస్ చెప్పు. నాకు జ్యూస్ అక్కర్లే. సరే, నీ ఇష్టం. అంత రహస్యంగా కట్టించిన అండర్ గ్రౌండ్ లోకి నువ్వెందుకు వెళ్ళావు? ఇంతకీ ఏంటి పోచయ్యా అండర్ గ్రౌండ్ లో దాగున్న రహస్యం? చెప్పు పోచయ్యా. చెప్పరా నా కొడక. నాకు తెలియదు. నీకు తెలియదు కదూ? నానాజీని తల పగలగొట్టి చంపింది అండర్ గ్రౌండ్ లోనే. అక్కడ రక్తం గడ్డకట్టిన మరకలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఉండాల్సిన డెడ్ బాడీ హాల్లోకి ఎలా వచ్చింది? ఆ డెడ్ బాడీ నడుచుకుంటూ హాల్లోకి వచ్చిందా? చెప్పరా. నానాజీని అండర్ గ్రౌండ్ లో చంపింది నువ్వే కదూ? తల్లి తోడు, నాకు తెలియదు సారు. మరెందుకు నువ్వు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళావు? చెప్పు. చెప్పరా. చెప్తా సారు. ఈ దినంలలో మంచి నమ్ముకుని గమ్మును ఉండగలమా? లంచాలు వదులుకోగలమా? గై తీసుకపోయి ఇండ్లలో దాచుకోగలమా? ఒకవేళ బ్యాంకులో వేసిన మనకు వెంటనే ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ మాను మాచానం పరిశాన్ అవుతుంది కదా సారు. గందుకే 20 ఏళ్ళుగా నేను అక్రమంగా సంపాదించిన పైసలు దాసమని నా తమ్మునితోని చెప్పిన. గా పైసలు దాసనీకే అండర్ గ్రౌండ్ లో రూమ్ కట్టించిండు. నేను ఆ పైసలు తీయనీకో పెట్టనీకో పోయినప్పుడు ఈ డిజిటల్ డైరీ పడిపోయి ఉంటది. అయితే అండర్ గ్రౌండ్ లోని డబ్బేమైంది? అడ్రస్ మార్చేసావా? లేలే, నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు సారు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ డబ్బు విషయంలోనే నీకు నీ తమ్ముడికి పెద్ద ఘర్షణ జరిగి ఉంటుంది కదూ? అదే రాత్రి ఎవ్వరికీ తెలియకుండా నీ తమ్ముడింటికెళ్ళి నువ్వు వాళ్ళందరినీ హత్య చేశావు. వెంటనే అడిషనల్ డీజీపీ అమర్నాథ్కి ఫోన్ చేసి నువ్వు చేసిన హత్యల గురించి చెప్పి ఎఫ్ఐఆర్లో అండర్ గ్రౌండ్ విషయం రాకుండా జాగ్రత్త పడ్డావు. నువ్వు తప్పించుకోలేవు మినిస్టర్. మానవత్వాన్ని, రక్త సంబంధాన్ని మరిచి హత్యలు చేసింది నువ్వే అయితే నిన్ను ఊరికంబ ఎక్కించే వరకు ఈ రుద్రమనాయుడు నిద్రపోడు. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళొచ్చు.